మాంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ లో జూలై 17న గ్రాండ్ ఓపెనింగ్. మొన్నటి వరకు అఖిల్ లెనిన్ సినిమాపై ఫోకస్ చేసిన నాగార్జున ప్రస్తుతం తన 100వ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నారు. ఆ ప్రాజెక్ట్ తర్వాత ఆయన చేయబోయే 101వ సినిమా ఎవరితో ఉంటుందనే దానిపై ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. సడన్ గా ఎవరు ఊహించని దర్శకుడి పేరు తెరపైకి వచ్చింది. మరి నాగార్జున నిజంగానే ఆయనతో సినిమా చేయబోతున్నారా? 100వ సినిమా తర్వాత నాగార్జున ఏం చేస్తారు, ఎవరితో సినిమా చేస్తారు అనే దానిపై ఇప్పటి వరకు ఏ క్లారిటీ లేదు. దర్శకుడు కళ్యాణ్ కృష్ణతో బంగారాజు సీక్వెల్ చేద్దామనుకున్నా కొన్ని కారణాల వల్ల అది వర్కౌట్ కాలేదు. కానీ ఇప్పుడు అనూహ్యంగా 101వ సినిమా కోసం డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ పేరు గట్టిగా వినిపిస్తోంది. ఈ కాంబో దాదాపు ఖరారైందనే వార్తలొస్తున్నాయి. కథ నచ్చితే దర్శకుల ట్రాక్ రికార్డ్ ఎలా ఉందనేది నాగార్జున అస్సలు పట్టించుకోరు. ఎంతో ప్రెస్టీజియస్గా భావించే తన 100వ సినిమా బాధ్యతల్ని కూడా రా కార్తిక్ అనే తమిళ దర్శకుడికి ధైర్యంగా అప్పచెప్పారు. అదే తరహాలో బొమ్మరిల్లు భాస్కర్ చెప్పిన కథ నచ్చితే ఆయనతోనూ సినిమా చేసే ఛాన్స్ లేకపోలేదు. గత ఏడాది జాక్ సినిమా చేసినా అది నిరాశనే మిగిల్చింది. 3 ఏళ్ల క్రితం అఖిల్కి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అనే మంచి హిట్ సినిమానిచ్చారు బొమ్మరిల్లు భాస్కర్. అప్పటి నుంచి అక్కినేని కాంపౌండ్తో ఈ దర్శకుడికి మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. ఏమో కథ నచ్చితే నాగార్జున బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్ కూడా సెట్ అవుతుందేమో చూడాలి. ప్రస్తుతానికైతే ఇది గాసిప్పే, కానీ వర్కౌట్ కావడానికి పెద్దగా టైం పట్టకపోవచ్చు.